మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ సార్వత్రిక సంఘం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను అనుసరించి బైబిల్ క్రోనాలజీ ప్రకారం మానవుని యొక్క ఆవిర్భావం నుంచి ఏ విధంగా చరిత్ర ముందుకు కొనసాగింది, అట్ ఏ టైం బైబిల్లో జరిగినటువంటి చరిత్ర ప్రకారం భారతదేశంలో అదే సమయంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలను ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. బైబిల్లో మానవుని క్రియేషన్ క్రీస్తుపూర్వం 4000 నుండి 4100 మధ్య ప్రాంతంలో జరిగిందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఆ తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత జలప్రలయం ఇంచుమించు క్రీస్తుపూర్వం 3200 నుంచి 3100 ఆ ప్రాంతంలో జరిగిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. క్రీస్తుపూర్వం 3100 తర్వాత నోవాహు కుటుంబం భూమిపై విస్తరించింది. ఆ క్రమంలో మొదట మానవుడు యూఫ్రటీస్ టైగ్రిస్ మధ్యలో వెలిసిన మెసొపొటేమియా నాగరికతలో జీవించాడు. మన పితరుడైన అబ్రహాము యొక్క పూర్వీకులు ఈ మెసొపొటేమియాలోనే నివసించారు. దేవుడు అబ్రహామును క్రీస్తుపూర్వం 2100 1900 ఆ మధ్యకాలంలో దేవుడు అబ్రహామును దర్శించినట్లుగా బైబిల్ మనకు వివరిస్తుంది. అయితే అబ్రహాముకు ముందు అదే సమయంలో క్రీస్తుపూర్వం 2800 ప్రాంతంలో ఐగుప్తు నాగరికత వెలిసింది. అదే సమయంలో భారత ఉపఖండంలో క్రీస్తుపూర్వం 2600 ప్రాంతంలో సింధు లోయ నాగరికత వెలిసింది. అబ్రహామును దేవుడు ఎన్నుకున్న క్రీస్తుపూర్వం 2100 ప్రాంతంలో భారతదేశంలో మధ్య ఆసియా నుండి వచ్చిన ఆర్యన్లు సింధు ప్రజలపై యుద్ధం చేసి ఓడించారు. ఆర్యన్ సంస్కృతిని వారు భారతదేశంలో స్థాపించారు. ఈ సమయంలోనే ఈజిప్టులో టుటన్ఖమన్, టుట్మోస్ వంటి గొప్ప ఫారోలు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. అబ్రహాము తర్వాత అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుల కాలం క్రీస్తుపూర్వం 1800 నుంచి 1700 ఆ మధ్య ప్రాంతంలో యాకోబు తన కుటుంబం అంతా కలిసి 72 మందిగా ఐగుప్తునకు వలస వెళ్ళారు. ఆ సమయంలో భారతదేశంలో తొలివేద కాలం ప్రారంభమైంది. తొలివేద కాలం క్రీస్తుపూర్వం 1800 నుండి 1600 మధ్య ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. క్రీస్తుపూర్వం 1450 ప్రాంతంలో ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేను ఎన్నుకొని వారిని విమోచించి ఎర్ర సముద్రాన్ని చీల్చి సీనాయి అరణ్యం గుండా 40 సంవత్సరాలు వాగ్దాన దేశం వైపు నడిపించాడు. ఇదే సమయంలో భారతదేశంలో మలివేద కాలం ప్రారంభమైంది. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1300 నుంచి 1250 ప్రాంతంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1200 నుండి 1100 ప్రాంతంలో న్యాయాధిపతులను దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలీలను శత్రువుల నుండి రక్షించాడు. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1080 నుండి 990 సౌలు మరియు దావీదు రాజ్య పరిపాలన కాలంగా అభివర్ణిస్తారు. ఈ సమయంలో భారతదేశంలో మహాభారత యుద్ధ కాలంగా చరిత్ర తెలియజేస్తుంది. సొలొమోను మొదటి మందిరం క్రీస్తుపూర్వం 966 ప్రాంతంలో నిర్మిస్తాడు. ఆ తర్వాత 450 సంవత్సరాల అనంతరము క్రీస్తుపూర్వము 586లో నెబుకద్నెజర్ మొదటి ఆలయాన్ని అగ్నిలో కాల్చివేస్తాడు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో సంభవించినటువంటి సంఘటనలు ఏమిటంటే మహాజనపదాలు అనేటువంటి చరిత్ర మనకు వివరిస్తుంది. వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు మరియు అశోక చక్రవర్తి వీరి కాలాన్ని గురించి ఈ మహాజనపదాల్లో భారతదేశ చరిత్ర వివరిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో జరిగినటువంటి సంఘటనలను అదేవిధంగా మన దేశంలో జరిగినటువంటి చారిత్రక అంశాలను కూడా మనం అంచనా వేయాలి. లేకపోతే బైబిల్ను ప్రపంచ క్రోనాలజీని మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఖచ్చితమైనటువంటి చరిత్రను బైబిల్ ఇస్తుంది. బైబిల్ను అనుసరించి మనము ప్రపంచ చరిత్రను కొలవాలని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క చారిత్రక విషయాలు ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా ఈ యొక్క చరిత్రను తెలుసుకోవాలని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.